దేవుడి స్క్రిప్ట్. ఇప్పుడు ఏపీ రాజకీయాలలో అందరూ వాడుతున్నటువంటి ఒక పదం. ఎందుకు? ఏపీ జనాలకి ఏది అవసరమో దానికి తగ్గట్టుగానే దేవుడు అక్కడ జరిగే వాటిని దానికి తగ్గట్టుగా ట్యూన్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. నువ్వేం చేసిన అవసరంలా, నీ పని నువ్వు చేసుకుంటావో, జనానికి ఏది కావాలో, జనానికి ఏది తెలియాలో ఆటోమేటిక్గా అన్నీ అవే జరుగుతూ ఉంటాయి. అలాగే ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. జగన్మోహన్ రెడ్డి పరిపాలన వద్దు బాబోయ్ అంటూ జనాలు ఉంటూ ఉంటే ఊరుకోండి, మీ తెలీదు మరలా జగన్ అధికారంలోకి వచ్చేది. అవునా? ఎవరు చెప్పారంటే మీరే చెప్పారు. మేమెక్కడ చెప్పాం? మీరే చెప్పారు, ఇదిగో సర్వే. జనాలేమో బాబోయ్ జగన్ అంటున్నారు, లేదు లేదు వావ్ జగన్ అంటున్నారని చెప్పి సర్వేలు ఇస్తారు. ఎవరి సర్వేలు అంటే పేటీఎం బ్యాచ్. ఇటువంటి మూమెంట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన నిజస్వరూపం, ఆయన పార్టీలో ఉండే ఎస్సీ వ్యతిరేకులు అసలు ఎవరు ఏంటని, ఇంకా రిమైనింగ్ బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఓసీలకు సంబంధించి కూడా అన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో పర్టికులర్ నేను చెప్పబోతుంది. నా ఎస్సీలు అని నేను అంటున్నా, నాకు ఓట్లేయండి. నా ఎస్సీలు అని చంద్రబాబు అంటారా, పవన్ కళ్యాణ్ అంటాడు, వాళ్ళు అనరు. ఎందుకంటే నేను అంటున్నా నా ఎస్సీలని. అర్థం పర్థం లేకుండా స్కూల్లో పిల్లలు కూడా మాట్లాడరేమో అన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటల వల్ల కొంతమంది అమాయకులు ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు పాపం ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా నమ్ముతూ ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వేల కోట్ల నిధులను కూడా పక్కదారి పట్టిస్తే అది కూడా తెలుసుకోలేనంత ఇదిలో ఉన్నారు పాపం. ఎవరైనా చెప్తేనా వినటం. అదేమంటే ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు వాస్తవానికి కన్వర్టర్ అయినటువంటి క్రిస్టియన్లుగా బీసీసీ కింద అవుతారు. కానీ కొంతమంది ఎస్సీ మాల హిందూ, ఎస్సీ మాదిగా హిందూ, లైక్ ఇలా క్రిస్టియన్లుగా ఉన్నా సరే హిందూ అన్నట్టు పెట్టి సర్టిఫికేట్లు అలా ఉంటారు. వాళ్ళు చర్చిలకు వెళ్తూనే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి దేవుని బిడ్డ, ప్రభువు బిడ్డ, ప్రభువు నమ్ముతాడు, ఇక జగనే మనకి అన్నట్టుగా అనుకుంటా ఉంటారు. అలా గతంలో చర్చిల్లో కూడా ఎన్నికల ప్రచార సందర్భాలు ఉన్నాయి. మొన్నటి విమలారెడ్డి వాళ్ళ మేనత్త కూడా చేసింది అదే కదా. సో ఇలా చెప్పుకుంటూ ఇప్పుడు అసలు విషయం ఏంటి? ఇక మీదట ఏ ఎస్సీ కూడా వైసీపీని దూరం పెట్టేస్తాడు, ఇక ఏ ఎస్సీ కూడా జగన్కి ఓటేయడు, ఏ ఎస్సీ అయినా సరే ఇక ఫ్యాన్ గుర్తు అంటే దూరం ఉంటాడు అని నాకు అనిపిస్తుంది. కాదు కూడదు, మేము ఇంకా జగన్ వైసీపీతో ఉంటామని అంటే ఇక మిమ్మల్ని ఎవరు బాగుపరచలేరేమో అని కొంతమంది అనొచ్చు. ఇప్పుడు నేను నిజాలు చెప్తా. అవి చెప్పిన తర్వాత దెన్ ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఈ నిజాలు అందరికీ తెలియాలంటే అందరికి కూడా షేర్ చేయండి. తోట త్రిమూర్తులు అతనికి సంబంధించి ఈరోజు కోర్టు 18 నెలల జైలు శిక్ష, 2.5 లక్షల జరిమానా అంటూ ఒక తీర్పు ఇచ్చారు. ఎప్పుడుది కేసు? 1996 డిసెంబర్ 29. కేసు ఏంటి? 1994లో ఈ తోట త్రిమూర్తులు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. వాస్తవానికి 1982లో టీడీపీలో జాయిన్ అయినా ఆయన టికెట్ వచ్చేది ఎక్స్పెక్ట్ చేశారు, రావట్లా. ఇక 1994లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు రామచంద్రపురం. దెన్ పోటీ చేస్తే ఏమైంది? ఇండిపెండెంట్గా గంట సింబల్ ఇచ్చున్నారు ఆయనకి. దెన్ అప్పుడు పోటీ వచ్చేటప్పటికి టీడీపీ, బీఎస్పీ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. దెన్ ఈయన ఇండిపెండెంట్. అప్పుడేంటి? బ్యాలెట్లే కదా. సో రిగ్గింగ్కి పాల్పడుతున్న మూమెంట్లో కొంతమంది బీఎస్పీ ఏజెంట్లుగా ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు అడ్డుకున్నారు. దెన్ అది మనసులో పెట్టుకున్నాడు. ఇక అతను సందర్భం పరిసరాలు ఏదో కదా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఇలా ఈవి టీచింగ్ చేస్తామని, పొలం ఫెన్సింగ్ చుట్టూ ధ్వంసం చేస్తామని అద్దెని ఇదని చెప్పేసి ఒక 5గురిని ఘోరాతి ఘోరంగా కొడుతూ ఊర్లో ఊరేగిస్తూ అతనితో ఒక చోట తీసుకెళ్ళి ఇది చేసి అందులో 2 కోటి చిన్నరాజు ఐ థింక్ సో అతన్ని అండ్ వెంకటరత్నం అనే అతన్ని, వీళ్ళని మొత్తం కనుబొమ్మలేంటి, జుట్టు తల మీద ఎంటుకలేంటి మొత్తం కూడా తీసేసి ఘోరాతి ఘోరంగా అవమానించారు. ఈయనేమయ్యాడు? ఆ ఎన్నికలు గెలిచాడు ఎమ్మెల్యేగా. ఇక ఆ తర్వాత పార్టీలో జాయిన్ అయినట్టుగా ఉన్నాడు, రూలింగ్ పార్టీలో. ఇక ఆ నెక్స్ట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆబ్వియస్లీ ఇంకా ఆయన ఫేవర్గానే ఉంటూ ఉంటారు కదా. బట్ వీళ్ళంతా ఏమయ్యారు? దళితులంతా ఐక్యమవుతున్నారు. ఇక అప్పుడు 1997లో ఎఫ్ఐఆర్ కట్టారు. ఇక ఆ మూమెంట్లో పెద్ద సెన్సేషన్ అయింది. దళితులంతా ఏకమయ్యారు. విప్లవ రచయితల సంఘం వాళ్ళు కూడా వీళ్ళకి అండగా నిలబడ్డారు, ప్రజాసంఘం వాళ్ళకి అండగా నిలబడ్డారు దళితులకి. ఏంటి తోట త్రిమూర్తులు ఎలా చేయటం ఏంటని చెప్పేసి ఇక కేసు ఫైల్ అవటం, 3 నెలలు జైల్లో ఉండటం, మరలా బయటకు రావడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఏదో ఒక విధంగా కేసును ముందుకు సాగనీయకుండా మన 2019 ముందు వరకు 148 సార్లు కేసును వాయిదా పడేలా చేస్తున్నాడు. ఈ మధ్యలో మరల నేను ఎవరి మీద అయితే దాడి చేసిన మీరు అంటున్నారో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు,
అండ్ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన స్పెషల్ కోర్టులో హీరింగ్ జరుగుతుంది కదా, వాళ్ళు మతం మారారు, క్రిస్టియన్లోకి మారారు, దాన్ని బీసీ సీ అవుతారు కదా, మరి అన్నప్పుడు ఎస్సీ కోర్టులో ఏంటిది అని చెప్పేసి మరలా ఆయన అబ్జెక్షన్. అలా కాదు, అసలు మీ సర్టిఫికేట్ తీసుకోండి చెప్పేసి కోర్టు. సర్టిఫికేట్లో వచ్చేసరికి ఏమో వీళ్ళు ఎస్సీ కాకుండా ఉండేలాగా ట్రై చేసి ప్రభుత్వం సైడ్ నుంచి ప్రెజర్ పెట్టారు, అది ఇది అని అంటారు. బట్ ఫైనల్లీ సర్టిఫికేట్లు వచ్చినాయి, వాళ్ళు ఎస్సీలే, కోర్టులో హీరింగ్ నడుస్తూ ఉంది. దెన్ మొత్తం ఇంకేమని తేలింది ఈరోజు కోర్టు, ఏవైతే సెక్షన్లో ఉన్నాయో 2-3 సెక్షన్లు 4 సెక్షన్లు ఉన్నాయట. ఒక్కో సెక్షన్లో కొన్నిట్లో 3 నెలలు, కొన్నిట్లో 6 నెలలు, కొన్నిట్లో 8 నెలలు, మొత్తం చూస్తే 18 నెలలు పడుతుంది జైలు శిక్ష. 18 నెలలు జైలు శిక్ష అండ్ 2.5 లక్షల జరిమానా ఓవరాల్గా. ఈ ఓవరాల్గా అన్నప్పుడు ఎంతమంది, 10 మంది దోషులుగా తేలారు. ఇందులో 7 వచ్చేసి కుటుంబ సభ్యులు, 3 వచ్చేసి వీళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు. అందులో మంచం ప్రకాశ్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఆల్రెడీ చనిపోయాడు, ఎవరు దోషులుగా తేలిన వారు. ఇక ఎవరైతే ఉన్న విక్టిమ్స్, బాధితులు, పాపం వారిలో 5 కదా, అందులో 2 ఆల్రెడీ చనిపోయారు, ఇక 3 ఉన్నారు, వాళ్ళు ఇన్నాళ్ళు పోరాడుతూ వచ్చున్నారు. సాక్షులు అరౌండ్ 24 మంది, అందులో 12 మంది ఏమో వాళ్ళు చనిపోయారు. ఎందుకేంటంటే ఎప్పుడు 1996 ఎప్పుడు 2024 అండి బాబు, అసలు 28 సంవత్సరాలు నడిచింది. తీరా మనల్ని ఇప్పుడు ఏమైంది, వీళ్ళు పైకోటికి వెళ్తామన్నట్టుగా జరిమానా మరి కట్టారు ఏమో, కానీ ఇందాక వచ్చేసి బెయిల్ వచ్చేసింది. దెన్ ఈ తోట త్రిమూర్తులు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నాడు, అండ్ మండపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తూ ఉన్నాడు. ఇక ఆయన అనుచరులు మిగతా అందరితో కలిపి మండపేట వెళ్తూ అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నాడు, ఎవరు కూడా ఎటువంటి రూమర్లు పట్టించుకోవద్దు, పోటీ చేసేది నేనే, జగన్మోహన్ రెడ్డి గారు నాకే టికెట్ ఇస్తారు, ఆల్రెడీ ఇచ్చారు, నన్నేం తప్పించరు, ఓకేనా. మామూలుగా శిక్ష పడిన దాని ప్రకారం చూస్తే 2 సంవత్సరాలు పైబడిన అయినట్టయితే ఈయన ఎమ్మెల్సీ పదవి పోతే ఎన్నికలకు పొడి అనర్హుడు. బట్ ఇప్పుడు అలా లేదు కదా, అండ్ పైకోర్టులో తేల్చుకుందాం, చూసుకుందాం, ఇక్కడ పోటీ చేసింది నేనే, గెలిచేది నేను ఇతను అంటాడు. మొన్నటిగా మొన్న ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎస్సీ చంపి డోర్ డెలివరీ చేస్తే అతను వైసీపీ నుంచి మేము తొలగిస్తున్నా ఉన్నారు అని అతను ఇంకా ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు ఎస్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తాడు. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు ఈ ఎస్సీలను వేధించినటువంటి దానిలో, హింసించిన దానిలో జైలు శిక్ష పడింది. అగైన్ ఈయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, అతను ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి అయ్యా, పాపం డాక్టర్ సుధాకర్ ఎస్సీ ఎంత దారుణంగా అతన్ని వేధించి చంపారయ్యా ఈ వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్సీలుగా ఉన్నారు, బట్ వాళ్ళు చేసిన అరాచకాలు ఏంటి బాబు అంటే ఎస్సీలు వేధించడాలు, చంపటాలు వైసీపీ వాళ్ళు. ఇంకా ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు జగన్ నమ్ముతారా? ఇంకా జగన్ వచ్చేసి మావాడి అని చెప్పేసి మీరు అనుకుంటారా? అది మతం పరంగా అయినా ఇంక వేరే విధంగా అయినా సరే ఇప్పటికన్నా మారండి. అండ్ లాస్ట్ కన్క్లూజన్ ఇస్తూ ఉన్నా, రీసెంట్గా వైసీపీ నుంచి బయటకు ఎస్సీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కాంగ్రెస్లోకి వెళ్తున్న మూమెంట్లో వాళ్ళు చెప్పింది ఒకటే, పేరుకే మేము ఎమ్మెల్యేలు కొంటాం, వెనకాల మొత్తం నడిపించేది రెడ్లే. ఇప్పుడు ఇందాక షర్మిల కూడా ఏపీలో ప్రచారం చేస్తున్న మూమెంట్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నీరు పోయినటువంటి కాన్స్టిట్యున్సీ అది, ఇది ఎస్సీ వాళ్ళది, పేరుకే ఎమ్మెల్యే అతను, నడిపించేది మొత్తం పెద్దిరెడ్డి, అవసరమైనటువంటి బానిసత్వం అని ఆమె ప్రచారం చేస్తున్న ముందు ఇదే విషయం కథలు కూడా చెప్పున్నారు చాలామంది. సో నేను కన్క్లూజన్ ఇస్తున్నా, మరలా చెప్తున్నా, ఇప్పటికైనా సరే ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు, దళితులుగా ఉన్నటువంటి నిజాలు కనుక మీరు తెలుసుకోకపోతే మరలా జగన్ గెలిపించిన, వైసీపీకి ఓటేసిన మీ వేలతో మీరు కన్నెప్పుడుచుకున్నట్టు అవుతారు. కావాలంటే మరలా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఎస్సీల మీద మరలా ఎస్సీ అట్రాసిటీ కేసులు ఎన్ని పెట్టున్నారు, అండ్ ఎంతమంది చనిపోయారు, ఎంతమంది హత్యలు చేశారు, ఎంతమంది రేపుకి గురయ్యారు, ఒకసారి లిస్ట్ తీసుకోవాలి చాలు. ఘోరాతి ఘోరం అనమాట.